ఏంటి బాబు? నాన్న, నేను ఈ వాచ్ని మీకోసం మార్చేశాను. మీ అవసరానికి తగ్గట్టు మార్చేశాను. మీరు సృష్టించిన ఈ అద్భుతమైన వాచ్లో ఒక చిన్న మార్పు చేశానంతే. మీ వాచ్లో ఒక రోజులోపు ముందుకి వెనక్కి వెళ్లే ముళ్ళే ఉన్నాయి. కానీ రోజుల్ని దాటి వెళ్ళగలిగే తారీఖు లేదు. నేను అది మాత్రం యాడ్ చేశాను. దీని సహాయంతో మీరు రోజుల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు, నెలల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు, ఏళ్ల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు. నా కోసమా? ఎందుకు బాబు? నా కూతురే ఆ వాచ్ని చూసినప్పుడల్లా నా జీవితంలో నేను కోల్పోయి గుర్తొస్తున్నా. కానీ నువ్వు నా కోసం నాన్న, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళొచ్చు. నాన్న, మీకు ఆ తారీఖు టైము జ్ఞాపకం ఉందా? తారీఖు టైము గుర్తుందని అడుగుతున్నావా? ఎలా మర్చిపోగలన్నా? 13/1/1990 సాయంత్రం 5 గంటలు ఈ వాచ్ సాయంతో చావునే జయిద్దామనుకున్న నేను జీవత్యమం అయిపోయిన రోజు, శివకుమార్ మీ అమ్మతో కలిసి చచ్చిన రోజు, వాళ్ళిద్దరిని చంపింది నేనేరా? వెళతా మళ్ళీ నేను అదే తారీఖు అదే టైంకి వెళతా. నాకు ఈ గతి పట్టించిన మీ అబ్బా మీ అమ్మ నిన్ను కూడా కలిపి చంపుతా. ఈ లోకంలో ఒకే వ్యక్తిని 2 సార్లు చంపబోయే అదృష్టవంతుణ్ణి నేనేరా? I'm a watch mechanic. నాకిదంతా చాలా మామూలు విషయం. నువ్వు శివకుమార్ అన్నవైతే నేను శివకుమార్ కొడుకునిరా. నువ్వు ఎంత చక్కగా అబద్ధం చెప్పినా మా నాన్న 6వ వేలు చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఏరా, వాచ్ని రిపేర్ చేసేవాడు అది కరెక్ట్ గా వర్క్ చేస్తామని చెక్ చేయడా? అందుకే నేను నిన్ననే ఈరోజు జరగబోయే చూశాను. ఆ డమ్మీ వాచ్ని నీకెందుకు ఇచ్చినా తెలుసా? 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలని నాకు తెలుసు. కానీ ఏ తారీఖు ఏ టైం అని నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను వెళతాను. మా అమ్మా నాన్నల కోసం వెళతాను. వాళ్ళ కోసం మాత్రమే కాదు, నన్ను పెంచిన ఈ అమ్మ కోసం కూడా.
మిత్ర మిత్ర నీ వల్లే నేను మళ్ళీ వీళ్ళిద్దరిని ముందు పడమను సార్. 3వ మలుపు దగ్గర టనల్ వస్తుంది, దాని గుండా ఇంట్లోకి రా. వీళ్ళిద్దరిని ఇంటికి వెళ్ళే పవర్ సప్లై కట్ చేయవచ్చు. నువ్వు నాతో రా. శివ, బాబు ఎక్కడ? శివ, ఎక్కడ వాడు? అక్కడ. ఏం వెతుకుతున్నారు? నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను. వాచ్ కనపడట్లేదు. ఎక్కడో ఉంటుంది. 2 నిమిషాలు, వాడికి పాలిచ్చొచ్చి నేను వెతుకుతాను. శివ, బాబు చేతికి వాచ్ కట్టి అక్కడ వెతికితే ఎలా? ఇదిగోనా, తీసుకో. కొంచెం పాలు తెచ్చాను. మీ నాన్నని చూసావా? నీ చేతికి వాచ్ కట్టి ఇల్లంతా వెతుకుతున్నారు. టేబుల్ కింద వెతుకుతున్నారు, టేబుల్ పైన వెతుకుతున్నారు. ఏం బుజ్జి, చెప్పు, ఏంట్రా అలా చూస్తున్నావు? 5 నిమిషాలే కదా వదిలేను. అప్పుడే అమ్మని మిస్ అవుతున్నావా? అప్పుడే అమ్మని మిస్ అవుతున్నావురా. ఎలా చూస్తున్నావు? Priya, congratulations, my sweet, sweet darling. నీ కొడుకు ఈ లోకంలోని ఫస్ట్ టైం ట్రావెలర్. ఏమంటున్నారండి? వీడు భవిష్యత్తు నుంచి ఇక్కడికి వచ్చాడు. 26 ఏళ్ల జ్ఞాపకాలతో మళ్ళీ చంటి పిల్లాడిగా మన దగ్గరికి వచ్చాడు. ఈ వాచ్ వీడి చేతుకుందంటే తప్పకుండా వీడి దీన్ని యూజ్ చేసి ఉండాలి. అవును ప్రియా, ఇచ్చుడు, ఈ డేట్, ఈ డివైస్ నా డిజైన్ లోనే లేదు. వీడు దీన్ని యాడ్ చేశాడు. కానీ దేనికోసం యాడ్ చేసి ఉంటాడో? 2016 నుంచి ఈ రోజుకి వచ్చాడంటే కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ మనతో ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? మీరంటున్నట్టు వీడు మనతో ఏదైనా చెప్పాలనుకుంటే అదేదో మాట్లాడే వయసుకి వెళ్ళుండేవాడు కదా వీడు. వాడు మాట్లాడే వయసులో మనం వాడికి కూడా లేమా? ఎవరో బయటకు వెళ్ళకూడదు. ఓకే సార్, నేను చూసుకుంటా సార్. మిత్ర, నువ్వు ఇక్కడే ఉండు. ఈసారి వాడు ఎటు నుంచి తప్పించుకోకూడదు. ఓకే సార్. శివకుమార్, రే నా ప్రియ సోదరుడా, అతి మేధావి, బుద్ధిభూషణం, ఎక్కడున్నావురా? రే, నీకు మరోసారి ఈ అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ
26 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్ను చూడాలని ఆశతో వచ్చానురా. నువ్వు కనిపెట్టేవి ఆ అద్భుత యంత్రం యొక్క మహిమని అనుభవించొచ్చానురా శివ. ఎక్కడున్నావు? నా గొంతు వినగానే వెళ్ళి దాక్కున్నావా? ఓ, వాచ్ని ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? నీ వల్ల కాదు, ఈ ఇంటి పవర్ సప్లైని కట్ చేసే వచ్చాను. శివ, మై బ్రదర్, నిన్ను చూడాలని నా మనసు కొట్టుకుంటోందిరా. అమాంత నిన్ను గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టి కత్తి తీసి పొడిచి పొడిచి నిన్ను చంపాలనుందిరా. ఎక్కడున్నావురా శివ? శివ, నేను నీకు చాయిస్ ఇస్తున్నాను. నువ్వు నా తమ్ముడివి, నా రక్తం, నాకు కావలసిన వాచ్. దాన్ని నాకు ఇచ్చేస్తే నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఏమి చెయ్యను. అది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చెప్పినా నువ్వు నమ్ముతావా? నేనంత మంచివాణ్ణి కాదురా. ఎక్కడా నీ కొడుకు? వాడెక్కడా చెప్తా? నాకన్నా మహా చాదులా ఉన్నాడు. ఎక్కడ వాడు? చెప్పు. నువ్వు చావక తప్పదురా శివ. ఈ వాచ్ ఒక్కటే ఉండాలి, అది నా దగ్గర మాత్రమే ఉండాలి. ఇంతవరకు మనం నంబర్స్ రివర్స్ లో చెప్పుకున్నాం, ఇప్పుడు లెటర్స్. సరేనా? ఇక్కడ ఉండండి కాసేపు. మీకేమి కాదు, మీకేమి కాదు. నేను చెప్పేది విను. ఈ వాచ్ ని ఛార్జ్ చేయాలి. ఒక్క నిమిషం. ఈ వాచ్ ని ఛార్జ్ చేస్తే అంతా మార్చేస్తాను. నాకేమి కాదు ప్రియా. వాచ్మెన్ క్యాబిన్ లో పవర్ ఉంటుంది. ఇప్పుడు వస్తా.
కాశీ, ఈసారి నేను ప్రాణాలతో వదిలినందుకు ఉపయోగపడ్డావు. For the last time. సార్, మనకి వాచ్ అవుతుంది శివ. జరిగింది చాలు, పారేసేయండి ప్లీజ్. ప్లీజ్ నా కోసం. సారీ, మేము ఇక్కడ కూర్చోవాలి. తప్పకుండా రండి, కూర్చోండి. కూర్చో. బాబు చాలా బాగున్నాడు. ఏం పేరు? మణిశంకర్. మణి అని పిలుస్తాం. మణిశంకర్. ఇలారా ఇలారా ఇలారా. అరే, పిలవగానే ఎలా వచ్చేస్తున్నాడు. ఏంట్రా, నీకు తెలుసా? అవును, ఎక్కడికి వెళ్తున్నారు? కొత్త జీవితం మొదలు పెట్టడానికి. నిజంగానా? నేను కూడా. మా ఇంట్లో నా పెళ్లి నిశ్చయించారు. ఓ అవునా? థ్యాంక్ యూ. ఏమైంది? ఏం లేదు, వచ్చే దారిలో. ఏం పని చేస్తుంటారు? సైన్స్ టీచరా? అవును. ఊర్లో మా నాన్నగారు స్కూల్ నడుపుతున్నారు. అందులో మంచి సైన్స్ టీచర్ కోసం వెతుకుతున్నారు. మీరొచ్చి పని చేయొచ్చు కదా. పైగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటున్నారు. అదేదో మా గోపాల సముద్రంలో ప్రారంభించచ్చు కదా. గోపాల సముద్రం? అవును. పేర ప్రకారం గోపాల సముద్రం వెళదామా? ఏంటి బంగారం, మా ఊరికి వస్తావా? వస్తానని చెప్తున్నాడు.